హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనము స్మృతి తర్వాత విస్మృతి మార్కెటింగ్ అంటాం. మరి స్మృతి ముఖ్యమా విస్మృతి ముఖ్యమా అంటే మరి స్మృతి విస్మృతి ఇవి రెండు కూడా సాధారణంగా మరి జ్ఞాపకశక్తి మర్చిపోవడం. స్మృతి మన సాధారణంగా మరి జీవితానికి సంబంధించినటువంటివి గుర్తుపెట్టుకోవడానికి, ఓకే, మరి ఇవన్నీ కూడా స్మృతికి సంబంధించినటువంటివి. మనిషి మనుగడకు సంబంధించినది స్మృతి ఎంత ముఖ్యమో విస్మృతి కూడా అంతే ముఖ్యము. కాబట్టి దగ్గరగా ఉన్నటువంటి బంధువులు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ మన దగ్గర లేనట్లయితే, విస్మృతి ఇట్లా లేకపోయినట్లయితే మన మనుగడ ఉండదు. కాబట్టి స్మృతి విద్యా విషయంగా కానీ ఇతరత్ర విషయాల్లో కానీ వాటికి సంబంధించింది స్మృతి అవసరం, విస్మృతి అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ విస్మృతి దీనికి అవసరం, జీవిత మనుగడ. విస్మృతి కలిగిన కారణాలు: ఒకటి, అనుపయోగం వల్ల స్మృతి క్షయం. అనుపయోగం వల్ల స్మృతి క్షయం అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము సర్వసాధారణంగా మనం దాన్ని ఉపయోగించుకోయినట్లయితే, వాడుకలో ఉండనట్లయితే అది మన స్మృతి పదం నుంచి వెళ్ళిపోతుంది అంటున్నాడు. కాబట్టి అనుపయోగం వల్ల స్మృతి క్షయం అంటున్నాడు. కానీ ఈ అనుపయోగం వల్ల స్మృతి క్షయం అనేది మరి ఆమోదయోగ్యం తెలుపలేదు. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, ఓకే, ఇవన్నీ కూడా మనము మర్చిపోవట్లేదు కదా. కాబట్టి ఉపయోగం లేకున్నా కూడా అవి నేర్చుకున్న తర్వాత స్మృతి పదంలో ఉన్నట్లయితే అవి మన స్మృతిలోనే ఉంటుంది. కాబట్టి అది ఈ ప్రిన్సిపల్ అనుపయోగంలో స్మృతి చేయనది ఆమోదయోగ్యం పొందలేదు. రెండవది దమనం. దమనం అనేది రక్షక తంత్రాల్లో కూడా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. దమనం అంటే అశాంతిని కలిగించే విషయాలను, అదేవిధంగా మరి మనకు అసాధ్యం కాని విషయాలను, సంతోషం లేని విషయాలను ప్రయత్నపూర్వకంగా వ్యక్తి అణిచివేసుకుంటాడు. అతను సాధించని కోరికలు కానీ సాధించబడిన కోరికలు, అశాంతిని కలిగించే విషయాలు, ఇవన్నీ కూడా బలవంతంగా మరి నెట్టివేసుకుంటారు మనసులో. దాన్ని దమనం అంటారు. కాబట్టి దమనం ద్వారా కూడా విస్మృతి అనేది జరుగుతుంది. కాబట్టి అనుపయోగం వల్ల స్మృతి క్షయం రెండవ కారకాలు దమనం. మూడోది అవరోధం, ఇన్హిబిషన్. అవరోధాలు కలిగినప్పుడు కూడా మనం సాధారణంగా విస్మృతి అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అవరోధాలు సాధారణంగా రెండు రకాలు. ఒకటి పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. కాబట్టి తిరోగమన ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్ గా పేర్కొంటారు. పురోగమన అవరోధం పాత అభ్యసనము కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగించడం. ఉదాహరణకు మనం తెలుసుకున్నట్లయితే సైన్స్ లో కిరణజన్య సంయోగక్రియ నేర్చుకుని శ్వాసక్రియ కూడా నేర్చుకుంటాడు. శ్వాసక్రియ గురించి చెప్పమన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ అంశాలు మరి స్మృతుల పదంలోకి వస్తాయి. అక్కడ అవరోధం కలిగిస్తున్నాయి. అంటే పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగించడం. ఇంతకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గా ఫోటోసింథసిస్ కానీ రెస్పిరేషన్ రెండు నేర్చుకొని ఈ యొక్క కొత్త అభ్యసనం చెప్పమన్నప్పుడు ఈ యొక్క కిరణజన్య సంయోగక్రియ అంశాలు చెప్తారు. ఇది అవరోధం కలిగిస్తాయి. సో ఈ విధంగా ఉన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పద్యమే అనుకోండి. సుమతి పద్యం నేర్చుకున్న తర్వాత వేమన పద్యం నేర్చుకుంటాడు. వేమన పద్యం నేర్చుకుని మళ్ళీ వేమన పద్యం చెప్పమన్నప్పుడు సుమతి పద్యానికి చివరికి వస్తుంది 4వ పాదం. సో అంటే ఈ విధంగా ఆటంకం కలిగించడం. నెక్స్ట్ తిరోగమన అవరోధం, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ఇక్కడ రివర్స్ దీనికి. అక్కడ పాత అభ్యసనం, ఇక్కడ కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి ఆటంకం కలిగించడం. అక్కడ పాత అభ్యసనం కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది, ఇక్కడ కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి ఆటంకం కలిగించింది. సేమ్ మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది అనుకోండి. మరి సాధారణంగా ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పమన్నప్పుడు అతను మొదటి ప్రపంచ యుద్ధంలోకి లక్షణాలకు సంబంధించినటువంటివి చెప్పగలుగుతారు. సో ఈ విధంగా ఇక్కడ కొత్త అభ్యసనం పాత అభ్యసనానికి ఆటంకం కలిగించడం, ఇది మనకి అవరోధం, తిరోగమన అవరోధం కింద తీసుకుంటాం. ఇంకొకటి
హిందీ నేర్చుకునే వ్యక్తి ఉర్దూ నేర్చుకున్న తర్వాత మరి హిందీని మర్చిపోవడం అది కూడా రిట్రోయాక్టివ్ ఇన్హిబిషన్, తిరోగమన అవరోధం కింద తీసుకుంటారు. ఈ విధంగా రెండు రకాలైనవి ఈ యొక్క అవరోధంలో ఉన్నాయి. ఇన్హిబిషన్, అపసామాన్య విస్మృతి అబ్నార్మల్ ఫర్గెటింగ్ అంటారు. అంటే ఒక వ్యక్తికి శారీరకంగా మానసికంగా ఏదైనా షాక్ గురైనప్పుడు దీన్ని అబ్నార్మల్ ఫర్గెటింగ్ అంటారు. అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సినిమాల్లో కానీ అదేవిధంగా ఇక్కడ మనకు సీరియల్స్లో కానీ ఆ వ్యక్తి మెదడుకి ఏదైనా గాయం కలిగినప్పుడు అతను కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. పాత జీవితాన్ని మొత్తం మర్చిపోతాడు. తన పేరు, తన ఊరు ఏం చెప్పలేకపోవడం. కాబట్టి దీన్ని ఏమంటారంటే మరి అబ్నార్మల్ ఫర్గెటింగ్. అది సాధారణంగా ఆ షాక్ గురైనప్పుడు అవి తిరిగి తన చెప్పలేకపోతాడు. సో ఈ విధంగా మనకి ఉన్నటువంటిది ఈ అబ్నార్మల్ ఫర్గెటింగ్ కింద తీసుకుంటారు. అంటే విస్మృతి కలగడానికి గల కారణాలు అనుపయోగం వల్ల స్మృతి క్షయమంటున్నాడు, దమనం బలవంతంగా అణచివేసుకోవడం, అవరోధం దీంట్లో పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, అపసామాన్య విస్మృతి, అబ్నార్మల్ ఫర్గెటింగ్. ఈ విధంగా మరి విస్మృతి కలగడానికి గల కారణాలు చెప్పుకుంటాం. సో కాబట్టి స్మృతి ఎంత ముఖ్యమో విస్మృతి ఎంత ముఖ్యం కింద మనము తెలుసుకుంటాం. అదేవిధంగా మరి స్మృతిని పెంపొందించే ఏమైనా పద్ధతులు ఉన్నాయా? విద్యార్థుల స్మృతిని ఏ విధంగా పెంపొందించాలని దానిపైన తీసుకున్నట్టయితే మనము ఒక కొండ గుర్తు ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని మిలోరామ అని ఒకటి తీసుకోండి. మిలోరామ అనేది గుర్తుపెట్టుకుంటే మనము హౌ టు ఇంప్రూవ్ ద మెమరీ అమాంగ్ ద స్టూడెంట్. విద్యార్థుల్లో ఈ యొక్క స్మృతిని ఏ విధంగా పెంపొందించేయడానికి గల మార్గాలు మనకు ఇక్కడ కోడ్ ఒకటి వచ్చింది, మిలోరామ అనేది. మిలోరామ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎం తీసుకున్నాం ఇక్కడ, మోటివేషన్ దీన్ని సాధారణంగా ప్రేరణ అంటారు. మోటివేషన్ ద్వారా విద్యార్థులకు మొట్టమొదటి బోధించేటప్పుడు ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మోటివేషన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు, మోటివేషన్ ఇస్ ద రాయల్ రోడ్ టు లెర్నింగ్ అన్నారు. కాబట్టి మొట్టమొదటి విద్యార్థుని ప్రేరేపించబడాలి, ప్రేరణ జరగాలి. ఎప్పుడైతే ప్రేరణ జరిగితే ధారణ అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. ఐ అనేది మనకు ఇంట్రెస్ట్, ఆసక్తి. ఏదైనా విషయం మనం నేర్చుకోవాలంటే సాధారణ దానిపైన ఆసక్తి ఉండాలి, అభిరుచి ఉండాలి. కాబట్టి దీన్ని కూడా మనం విద్యార్థుల్లో మరి మన స్మృతిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఎల్ అంటే లెస్ ఎమోషనల్, తక్కువ భావోద్రేకత. అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు మనము తక్కువ భావోద్రేకత ఉండాలి. ఏదో ఏ విధంగా మనము ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండకుండా మన కూల్గా ప్రశాంతంగా లెస్ ఎమోషనల్ అంటే తక్కువ భావోద్రేకము, తక్కువ ఉద్వేగంతో ఉన్నట్లయితే విషయాలను బాగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి తక్కువ భావోద్రేకత ఉండాలి. ఓవర్ లర్నింగ్ అతి అభ్యసనం అంటారు. ఓవర్ లర్నింగ్ అతి అభ్యసనం. అది ఒక విషయాన్ని మనం బాగా చదివినట్లయితే అక్కడ మనకి అతి అభ్యసనం, స్మృతి బాగా పెంపొందించబడుతుంది. కాబట్టి స్మృతి అనగానే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ధారణ, రిటెన్షన్, మళ్ళీ చెప్పగలగాలి. కాబట్టి మనకు ఈ విధంగా మీలోలో ఎం మోటివేషన్, ఐ ఇంట్రెస్ట్ ఉండాలి, లెస్ ఎమోషనల్ తక్కువ భావోద్రేకత, ఓవర్ లర్నింగ్ అతి అభ్యసనము. అదేవిధంగా ఆర్ రిజిస్ట్రేషన్, ఇంతకుముందు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ వల్లే వేయడం. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మనము వల్లే వేయడం ద్వారా ఆ స్మృతి అనేది బాగా పెంపొందించబడుతుంది. కాబట్టి అది రిజిస్ట్రేషన్ కింద తీసుకుంటాం. ఏ అనేది కూడా అటెన్షన్ అనేది అవధానం. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనకు దానిపై అవధానం ఉండాలి. మన మనసు ఏకాగ్రతతో ఉన్నప్పుడు మాత్రమే మనకు బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. కాబట్టి మెమరీ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అటెన్షన్. కాబట్టి ఈ కోడ్కు సంబంధించినటువంటి మిలోరామలో మనము ఎంలో న్యూమానిక్ అనేది మన కొండ గుర్తులు, బండ గుర్తులు.
కొన్ని కొండ గుర్తులు పండ గుర్తుల ద్వారా కూడా మనము సాధారణంగా మరి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మరి తెలుసు మనకి ఇంతకుముందు విబ్జిఆర్ అనగానే వీడియో కొండ గుర్తు మనకు తెలిసినటువంటిది. అదేవిధంగా మనకు ఈ విధంగా మనకి ఇంద్రధనస్సు, ఓకే, అదేవిధంగా తెలుగులో ఛందస్సు, ఇవన్నీ కూడా కొండ గుర్తుల ద్వారా బాగా గుర్తుకుండే అంశాల కింద మనము పేర్కొంటాం. నెక్స్ట్ ఏ అంటే అసోసియేషన్ ఆఫ్ లెర్నింగ్, అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్. సంసర్గ స్మృతి అన్నప్పుడు ఒక విధమైనటువంటిది ఒక విషయాన్ని మరొక విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బల్బు చూడగానే మీరు గుర్తుకొచ్చేది థామస్ ఆల్వా ఎడిసన్, గుర్తుకు రాగానే మనకు గుర్తుకొస్తుంది. అంటే మనకు ఒక విషయం గుర్తుకొస్తే మరొక విషయం జ్ఞప్తికి వస్తుంది, ఒక విషయం చూడడంతో మరొక విషయం జ్ఞప్తికి వస్తుంది. సో ఈ విధంగా మన యొక్క స్మృతిని పెంపొందించడానికి ఒక కొండ గుర్తు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇంతకు చెప్పినటువంటి మిలోరామ ఏ విధంగా ఉందో ఆ విధంగా మోటివేషన్, ఇంట్రెస్ట్, లెస్ ఎమోషనల్, ఓవర్ లెర్నింగ్, రెసిటేషన్, అటెన్షన్, ఇమాజిన్, అసోసియేషన్ ఆఫ్ ఐడియాస్, వీటి ద్వారా మనం జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవచ్చు. కాబట్టి జ్ఞాపక శక్తి ఈ విధంగా పెరుగుతుంది. కాబట్టి స్మృతిని పెంపొందించే మరి ఏ విధంగా ఉన్నటువంటి పద్ధతుల్లో విద్యార్థుల్లో వారి ముఖ్యంగా మనము ఈ యొక్క స్మృతిని పెంపొందించడానికి తోడ్పడే మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉపాధ్యాయులు సాధారణంగా బోధన చేసేటప్పుడు కూడా మరి ఈ న్యూమానిక్స్ ని ఈ విధంగా గుర్తుపెట్టుకొని విద్యార్థుల్లో శ్రద్ధ, ఆసక్తిని బాగా పెంపొందించడానికి మరి వారిలో అటెన్షన్ కూడా కలగజేసి వారి స్మృతిని పెంపొందింప చేయాలి అనేది మనము చెప్పుకోవాలి.